బీఆర్ఎస్ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరైన ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా పనిచేస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో అధికారులు ఎవరూ ప్రజల వద్దకు రాలేదని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజులు అన్ని శాఖల అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. 10 ఏళ్లలో రైతుల కష్టాలు పట్టించుకోని వారు ఇవాళ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరన్నారు మంత్రి పొంగులేటి. పేదవాళ్ళ పిల్లలు కూడా స్కూల్లో ఉన్నతమైన విద్యను నేర్పిస్తూ పేదోడి పొట్ట నిండా బువ్వ పెట్టడం కోసం 40% డైట్ ఛార్జీలు, పేదింటి ఆడబిడ్డ చదువుకునే పాపకి 200% కాస్మెటిక్ ఛార్జీలు మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఈనాడు అందిస్తూ పేదవాడికి వైద్యానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆనాటి ప్రభుత్వం పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఇయ్యాలనే జ్ఞానం లేకపోతే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లు కాగితాలకే పరిమితం కాకుండా కట్టిన లెవెల్ను బట్టి ప్రతి సోమవారం నాడు డబ్బులు ₹1 కూడా కరప్షన్ లేకుండా హైదరాబాద్ లో బటన్ నొక్కితే ఇక్కడ నా పేదింటి ఆడబిడ్డ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తూ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే అభివృద్ధి కూడా ఎక్కడా తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ దీవెనలతో ఉన్న